చూడండి, శ్రీకృష్ణుడు, ఆవు, దూడ. సో ఇక్కడ చూడండి, నువ్వు ఎంత కష్టపడి పని చేస్తావో చెప్పొద్దు, ఎంత పని పూర్తయిందో చెప్పు. శత్రువు ఒకడైనా ఎక్కువే, మిత్రులు 100 అయినా తక్కువే. అగ్నిని, రుణాన్ని అదుపులో ఉంచుకోకపోతే అది మనల్ని దహించి వేస్తాయి. ఒక్క అవకాశం చేజారిపోతే కళ్ళ నీళ్లు పెట్టుకోక మరొక అవకాశం సముద్రం కంటే మద్యపానమే ఎక్కువ మందిని ఉంచుతుంది. సో ప్రతి రాతలో అర్థం ఉంది. ఆ అర్థాన్ని వ్యర్థం చేసుకునే వాళ్ళమే ఎక్కువైపోయినాము. కానీ చూద్దాం. అలాగే చూడండి, పనస చెట్టు కాయలు కూడా చిన్నవి ఉన్నాయి.